హాయ్ అండి. అందరికీ నమస్తే. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరొక చిన్ని కథతో మీ ముందుకు ఇలాగొచ్చేసాను. ఏంటంటే గనక ఒక గొప్ప మాంత్రికుడి దగ్గరికి అంత శాంతి కాముకులంతా అంటే శాంతిని ఎవరైతే కోరుకుంటారో ఈ భూమి పైన, ఈ ప్రపంచంలో అలాంటి వారంతా కలిసి ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిపోయారన్నట్టు. అక్కడికి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నారంటే ఆహ్, సో గురువుగారు, ఈ భూమిపైన అంతా శాంతి నెలకొల్పాలి. ఎలా నెలకొల్పాలి? ఏదైనా మంత్రప్రయోగం ఉంటే చెయ్యండి అని అంటే గనక, ఆ గొప్ప మాంత్రికుడు ఏం చేశాడంటే, చాలా బాగా ఆలోచించి ఏమన్నాడు, అబ్రకదబ్రా ఇదంతా కూడా శాంతిమయంగా ఎలాంటి యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ లేకుండా ఈ భూమిపైన అయిపోవాలి అని చెప్పేసి మాయం చేసేస్తాడు. అంటే ఇంకక్కడితో యుద్ధాలు కానీ, ఇంకా ఒకరితో ఒకరు గొడవలు పడడం కానీ, అలాంటివన్నీ మానిపోయాయి. అవన్నీ లేకుండా అయిపోయాయి ఈ భూమి పైన. ఇంకేం చేశారు జనాలు? ఇంకా ఏం లేవు కదా! మళ్ళీ వీళ్ళకి ఆవేశాలు అవన్నీ వస్తే ఎలా గొడవ పడాలి మరి? అన్నప్పుడు చిన్న చిన్న లేత మొక్కలుంటాయి కదా! ఆ మొక్కల్ని పీకేసి ఒకరితో ఒకరు గొడవ పడడం, కొట్లాడుకోవడం చేయడం అలా చేస్తూ వచ్చారంట. ఇవి కూడా ఉండకూడదు గురువుగారు అని వాళ్ళు వెళ్ళి మళ్ళీ అడిగినప్పుడు, అబ్బా! మరి ఇప్పుడు ఇంకేం చేయాలి? ఇంకా ఇలాంటివన్నీ ఏం చేయాలి? ఈ మొక్కల్ని కూడా పీకేస్తే ఇంకేం గొడవ పడరు కదా వాళ్ళు అని అనుకోని ఆ మొక్కల్ని కూడా లేకుండా చేసేసారు ఆ మాంత్రికుడు. అబ్రకదబ్రా అన్న మంత్ర ప్రయోగంతో. ఆ మొక్కలు కూడా పీకేశాక ఇంకా జనాలు ఏం చేస్తున్నారు అనంటే పెద్ద పెద్ద చెట్లనన్నీ నరికేసి, ఆ మొక్కల్ని, ఆ చెట్లని కాండాలతో నరికేసి వాటితో గొడవ పడడం స్టార్ట్ చేసేసారన్నట్టు. సో, ఇంకా మళ్ళీ అయ్యో! జనాలకి ఎంత చెప్పినా ఈ ఎలాంటి మంత్ర ప్రయోగాలు ప్రయోగించినా కూడా ఏంటబ్బా ఈ జనాలు ఇంకా ఇలాగే కొట్టుకుంటున్నారు. అసలు వీళ్ళు ఇంకా మానరా అని చెప్పేసి అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ శాంతి కాముకులంతా కలిసి ఈ మంత్రగాడి దగ్గరకొచ్చి, ఇక మళ్ళీ ఇంకా ఏమైనా మంత్ర ప్రయోగం ఉంటే చెయ్యండి స్వామి అని అడిగితే గనక ఏం చెప్పారు ఆ మంత్రికుడు అంటే, ఉన్న ఆ చెట్లని కాస్త కూడా పీకేశారు. అన్నీ లేకుండా చేసేసారు ఈ భూమి పైన అబ్రకదబ్రా అన్న మంత్ర ప్రయోగంతో. సో నెక్స్ట్ ఇంకా వీళ్ళంతా అయ్యయ్యో! చెట్లన్నీ లేకపోతే ఎలా? ఈ భూమి పైన పచ్చదనం పోతుంది. మనకు కావాల్సిన శ్వాసకు కావాల్సిన ప్రాణవాయువు అందకుండా పోతుంది కదా! ఎలా ఈసారి ఆ మాంత్రికుడు కూడా తల పట్టేసుకొని కూర్చున్నాడు. ఇంక ఏం ప్రయోగం చేయాలి? అయినా కూడా జనాలు గొడవ పడుతూ ఉన్నారే. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నవి ఏమన్నా వేటితో అయితే గొడవ పడుతున్నారో వాటన్నింటిని తీసేసాక కూడా జనాలు ఇంకా గొడవ పడతా ఉన్నారేంటి అనేది ఆయన కూడా తల పట్టేసుకొని కూర్చున్నారు ఆ మాంత్రికుడు. ఈసారి ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటే జనాలు ఈయన మాంత్రికుడు ఏం చేయకుండా అయిపోయాడు. జనాలు ఏదో ఒకలాగా వాళ్ళకి ఊరికనైనా గొడవ పడడం అలవాటే కదా! మానరనమాట. గొడవ పడడం మటుకు మానరు జనాలు. రాళ్ళు, రప్పలు ఏవైతే ఉంటాయో కింద అంతా పడేసి, వాటిని తీసుకొని ఒకరితో ఒకరు విసురుకోవడం, వాటితో గొడవ పడడం స్టార్ట్ చేసేశారు. అయినా ఇంకా ఈ మాంత్రికుడికి ఇంకా తల పట్టేసుకుపోయి ఏం చేయాలో తోచక అలా కూర్చుండిపోయి ఉంటే, ఒక అబ్బాయి చిన్ని బాబు వచ్చి ఒక చెవిలో ఒక విషయం చెప్తాడనమాట. అలాగే చేస్తానని చెప్పి ఇక మళ్ళీ మంత్రప్రయోగం చేసేసాడు ఆ మాంత్రికుడు. ఏంటంటే అబ్రకదబ్రా అంతా మారిపోవాలి అలా అని చెప్పేసి. ఆ మంత్ర ప్రయోగంతో అందరు జనాలంతా కూడా ప్రేమతో ఒకరికొకరు పలకరించుకోవడం, ప్రేమగా మారిపోవడం ఇవన్నీ జరిగాయి. సో, అంత హ్యాపీ ఆనందంగా ఉంది. మరి ఆ బుడతడు చిన్ని బాబు వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఆ మాంత్రికుడి చెవిలో? మనమంతా కూడా ఇతరులకు మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుందని చెప్పు నీ మంత్ర ప్రయోగంతో. అప్పుడు జనాలు మారతారు అని చెప్పడంతో అందరూ కూడా ఇంకా ఈ భూగ్రహం పైన ఉన్న వాళ్ళంతా కూడా ఆనందంగా ఆ క్షణాలను అనుభవిస్తూ ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటూ రావడం జరిగింది. అంతా కూడా శాంతిమయంగా అయిపోయింది. బాగుంది కదూ! థ్యాంక్ యూ.